కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లిలో డిమాండ్ చేశారు. ఐబీ గెస్ట్ హౌస్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు సుల్తానాబాద్, మంథనిలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. బీజేపీ నిజ స్వరూపం ఎన్నికలకు ముందే తెలిస్తే దేశంలో 40 సీట్ల కంటే ఎక్కువ బీజేపీ గెలిచేది కాదు. మణిపూర్ అంశంపై అమిత్ షా స్పందించి ఇరు వర్గాల మధ్య శాంతి నెలకొల్పాలి. అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. దళితులపై అవాకులు చవాకులు పేలితే ఇకపై సహించేది లేదని ఎంపీ వంశీకృష్ణ హెచ్చరించారు. ఇక పెద్దపల్లి కలెక్టరేటులో కాకా వర్ధంతి వేడుకలు జరుపుకోవడం బాధాకరంగా ఉందని ఎంపీ చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో ఎంపీగా నాకు ప్రోటోకాల్ లేదు, అధికారికంగా ప్రోగ్రాంలకు నన్ను ఎవరూ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. కానీ మీ అందరికీ తెలుసు, బీజేపీ పార్టీ గత ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము క్యాంపెయినింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీకి 400 సీట్లు కంటే ఎక్కువ వస్తే వాళ్ళు కాన్స్టిట్యూషన్నే మార్చేస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు. అనంత్ కుమార్ హెగ్డే గారు అని చెప్పి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులు ఎంపీగా కూడా చేసినారు. వారు ఓపెన్గా చెప్పినారు, ఈజ్ బార్ 400 పార్ హోనేకే బాద్ ఒక హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు దళితులని కించపరిచి మాట్లాడడము అంటే దళితులందరే కాకుండా బడుగు బలహీన వర్గాలందరూ కూడా అంబేద్కర్ 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 అని అంటున్నారు. ఆయన పేరు తీసుకునే బదులు దేవుడి పేరు తీసుకొని ఉంటే స్వర్గం కన్నా పోతుండే మీరని చెప్పి చాలా చిన్న చూపుతోటి ఈ వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరమైన విషయం. మీరందరూ వారు చేసిన వ్యాఖ్యలు సరికాదు, వాళ్ళు వాపస్ తీసుకోవాలా, రాజ్యసభ నుంచే అవి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము. మీ అందరికీ తెలుసు, మన భారత రాజ్యాంగం 70 సంవత్సరాల క్రితం 75 సంవత్సరాల క్రితం ఏదైతే అంబేద్కర్ గారు రాసినారో వారు కాన్స్టిట్యూషన్లో ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చినారో ఇప్పటికీ ఆ గైడ్లైన్స్ ప్రకారము కానివ్వండి 25% బడుగు బలహీన వర్గాల అందరినీ కించపరిచి మాట్లాడితే సహించము. మీరందరికీ తెలుసు, ఆఫీసర్లు అయినారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు, డిప్యూటీ సీఎంలు కూడా అయినారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మళ్ళీ ఇక్కడ మన లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కాకా గారి వర్ధంతి జరుపుకోలేదని చెప్పి చాలా బాధాకరంగా మీ అందరి ముందు పార్లమెంట్లో దళితుల మీద అమిత్ షా గారు అటాక్ చేస్తే రాహుల్ గాంధీ గారు మా లీడర్తో పాటు వెళ్ళి పార్లమెంట్ గోడల మీద కూడా నుంచొని జై భీమ్ నినాదాలు కొట్టి అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడే అసలు సహించము.